అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రవచనములు ఆత్మ యొక్క జీవనం. అసలైన కర్మయోగం. అసలైన కర్మయోగంలో లేదా కర్మలో పూర్ణత్వం పొందిన జీవితంలో ఆధ్యాత్మిక మరియు భౌతిక విషయాల మధ్య సరియైన సర్దుబాటు ఉంటుంది. ఈ రకమైన జీవితంలో చైతన్యం ప్రాపంచిక విషయాల అడ్డంకులకు లోను కాదు. అలాగని ప్రాపంచిక వ్యవహారంలో నిత్యం చేసే విధులను నిర్లక్ష్యం చేయడానికి అనుమతించదు. మనసును కోరికలతో నిండిన ప్రపంచంలో మునిగిపోవడానికి గాని లేదా ఆధ్యాత్మిక ఆనందంలో లీనమవడానికి గాని అనుమతించదు. ఆధ్యాత్మిక అవగాహన పరంగా జీవితంలోని సమస్యలను ఎదుర్కొని పరిష్కరించుకోవడానికి దానిని ఉపయోగించడం జరుగుతుంది. ఆత్మ వ్యక్తీకరణకు మలుచుకునే వీలైన సాధనం భౌతికం. ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక విషయాలకు జీవితంలో సమాన ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారానే తప్ప వాటిని సరిగా సమన్వయపరుచుకోవడం సాధ్యపడదు. ఆధ్యాత్మికత నుండి కొన్నింటిని, భౌతికాని నుండి కొన్నింటిని తీసుకొని వాటి సమతుల్యం ద్వారా ఆ సమన్వయాన్ని సాధించడం కూడా కుదరదు. ఆత్మకు భౌతికం పైన ఎప్పుడూ తప్పనిసరిగా నిరంతరమైన ప్రాధాన్యత ఉండాలి. అయినప్పటికీ ఆ ప్రాధాన్యత భౌతికాన్ని తిరస్కరించడానికి లేదా వదిలేయడానికి గాని దానిని ఆత్మ అభివ్యక్తానికి అవసరమైన ఉపాధిగా వాడుకోవడానికే వ్యక్తం చేయబడాలి. వివేకవంతమైన సమన్వయంలో భౌతికం, ఆత్మ తనను తాను వ్యక్తం చేసుకోవడానికి ఉపకరించి మలుచుకొనదగిన ఉపాధిగా వ్యవహరించాల్సిందే. కానీ తనకు తానుగా ఏ రకంగానూ మొండిగా వ్యవహరించకూడదు. సంగీత వాయిద్యాలు, వాటి పరికరాలు గాయకుని పాటకు అనుగుణ్యమైన శబ్దాలను వెలువరిస్తేనే వాటి విలువ పెరుగుతుంది, లేదా అవి అవిభేదిస్తే ఆటంకమవుతాయి. అలాగే భౌతికం కూడా సృజనాత్మకమైన జీవన ప్రవాహానికి స్వతంత్రమైన మరియు అవసరమైనంతగా వ్యక్తం చేయడానికి తోడ్పడితే విలువైనది అవుతుంది. అలా కాకుండా విభేదిస్తే అది అవరోధమవుతుంది. ఆధ్యాత్మికతకు భౌతికాధీనత కావాలి, తిరస్కారం కాదు. మనసులో దాగి ఉండే ఎన్నో కోరికల దృష్ట్యా భౌతికం తనకే ప్రాధాన్యత కావాలని కోరుకునే స్వభావం కలిగి ఉంటుంది. ఒక తాగుబ్రోతుకు మద్యమే సర్వస్వం, లోబికి ధనాన్ని కూడబెట్టడమే అన్నిటికంటే ప్రముఖమైనది, ఒక కాముకునికి విషయ సాంగత్యమే జీవితంలోని ఉన్నత లక్ష్యం. మనసు యొక్క విభిన్న వాంఛల ద్వారా భౌతికం ఆత్మ యొక్క వ్యక్తీకరణకు ఎలా అవరోధమవుతుందో తెలియజేసేవే ఈ ఉదాహరణలు. ఆత్మ యొక్క గౌరవాన్ని పునరుద్ధరించపరచడానికి మార్గం భౌతికాన్ని తిరస్కరించడంలో కాకుండా భౌతికాన్ని ఆత్మ యొక్క వ్యక్తీకరణకు ఉపయోగించడంలోనే ఉంది. ఎప్పుడైతే ఆత్మ అన్ని కోరికల నుండి విడివడినదై తన అసలు స్థితిని గ్రహించి ఎరుకుతో ఉంటుందో అప్పుడే ఇది సాధ్యపడుతుంది. అది సాధించిన వ్యక్తి భౌతిక వస్తు సంపదలు కలిగి ఉన్నా వాటి సాంగత్యంలో చిక్కుకోడు.
అవసరమైనప్పుడు వాటిని ఆత్మ యొక్క జీవనానికి అవసరమయ్యే వస్తువులుగా వాడుకుంటాడు, కానీ వాటి ప్రలోభాలకు లోను కాడు, వాటి కోసమై తాపత్రయపడడు. వాటికవే జీవితంలో ఏమాత్రం విలువ లేనివిగా తెలుసుకుంటాడు. భౌతిక సామాజిక పరిసరాల్లో ఏమాత్రం ఆసక్తి కనబరచకుండా ఉంటాడు, మరియు అంటకుండా ఉండి వాటిని ఆధ్యాత్మిక జీవితం కోసం మలుచుకుంటాడు. ఆత్మ యొక్క స్వేచ్ఛ భౌతికంపై ఆధిపత్యం ద్వారా వ్యక్తీకరణ. ఎప్పుడైతే ఆత్మకు భౌతికానికి మధ్య సయోధ్య కుదురుతుందో అప్పుడు జీవితంలో దివ్యత్వం వ్యక్తీకరింపడానికి ఉపయుక్తం కాని ఏ జీవిత ఘట్టం ఉండదు. ఇక నిత్య జీవితం మరియు దాని చిక్కుల నుండి తప్పించుకోవడానికి పరిగెత్తే అవసరం ఏమాత్రం కలుగదు. ప్రాపంచిక బాధ్యతల నుండి తప్పించుకోవడానికి కొండలకు కోనలకు వెళ్ళి కూర్చొని ప్రయత్నపూర్వకంగా పొందాలనుకునే స్వేచ్ఛ వ్యతిరేక రకమైన స్వేచ్ఛ. అలా కొండల్లో కోణల్లో విశ్రమించడం ప్రాపంచిక అనుభవాలకు అర్థం చేసుకొని వైరాగ్యాన్ని పెంచుకునే ప్రయోజనం కోసం అప్పుడప్పుడు స్వల్పకాలం చేస్తే దాని ప్రయోజనం ఉంటుంది. జీవితం అనే పరుగు పందెంలో అది కొంత ఊరట కలిగిస్తుంది. ప్రపంచం అంటే భయంతో కానీ లేదా ఆత్మలో అపనమ్మకంతో కానీ అలా విశ్రాంతికి కొండల్లోకి వెళ్తే నిజమైన స్వేచ్ఛను పొందడంలో అది ఎంత మాత్రం సహాయకారి కాదు. అసలైన స్వేచ్ఛ ప్రధానంగా సౌమ్యమైనది. అది ఆత్మశక్తి భౌతికం పైన చూపించే నిరాటకమైన ఆధిపత్యం ద్వారా వ్యక్తం చేయబడాలి. అది ఆత్మ యొక్క నిజమైన జీవితం. ఆధ్యాత్మికత యావజ్జీవితానికి సంబంధించినది. ఆత్మ యొక్క జీవనం అనంతత్వపు ప్రకటీకరణయే. అందువల్ల ఎలాంటి కృత్రిమ పరిమితులకు గాని అది లోను కాదు. అసలైన ఆధ్యాత్మికతను ఏదో ఒక సిద్ధాంతానికై ఉండే అమితోత్సాహంతో భావించి భ్రమపడకూడదు. అది ఏ సిద్ధాంతానికి సంబంధించినది కాదు. మానవులు ఆధ్యాత్మికతను వస్తు ప్రపంచంతో ఏమీ సంబంధం లేని దానిగా భావించి జీవితానికి భిన్నంగా దానితో సంబంధం లేకుండా ఆధ్యాత్మికతను పొందగోరితే వారి శోధనకు ఫలితం శూన్యమే. అన్ని సాంప్రదాయాలు మరియు సంస్థలు జీవితం యొక్క ఒకానొక భిన్న అంశం పైననే దృష్టి సారించే స్వభావం కలిగినవై ఉంటాయి. కానీ నిజమైన ఆధ్యాత్మిక యొక్క దృష్టి మొత్తం జీవితం పైనే ఉంటుంది. ఆధ్యాత్మిక సారం ఏదో ఊహించుకున్న జీవితపు అంశాలకు సంబంధించిన ప్రత్యేకమైన లేక పరిమితమైన స్వల్ప అంశాలకు మాత్రమే పరిమితం కాదు, కానీ జీవితంలో జరిగే వివిధ సంఘటనలకు ప్రతిస్పందించే నిశ్చయ స్వభావాన్ని కలిగి ఉంటుంది. యావత్ జీవితం ఆధ్యాత్మికతలో ఇమిడి ఉంటుంది. దానిని ఆధ్యాత్మికత మొత్తంగా ఉపయోగిస్తుంది. అన్ని ప్రాపంచిక వస్తువులను ఆధ్యాత్మికతకు దివ్య నాటకానికి లోబడి ఉండేలా చేయవచ్చు. అలా దివ్యత్వానికి అధీనమైన ప్రాపంచిక వస్తువులు ఆత్మ తనను తాను అభివ్యక్తం చేసుకోవడానికి ఉపయుక్తమవుతాయి. స్థూల శరీరం ఆధ్యాత్మిక జీవితానికి నిశ్చయంగా అవరోధం కాదు. ప్రాపంచిక వస్తువుల విలువ అవి ఆధ్యాత్మిక జీవితంలో నిర్వహించే పాత్రపైనే ఆధారపడి ఉంటుంది. వాటంతట అవి మంచి చెడు స్వభావాలను కలిగి ఉండవు.
వాటి ద్వారా దివ్యత్వం అభివ్యక్తమవడానికి అవి సహకరించడంలో కానీ లేదా అవరోధాలుగా నిలువరించడంలో కానీ వాటి మంచి చెడులు ఇమిడి ఉంటాయి. ఉదాహరణకు, ఆధ్యాత్మిక జీవితంలో స్థూల శరీరం యొక్క పాత్రను తీసుకుందాం. స్థూల శరీరాన్ని ఆత్మను వ్యతిరేకమైన వానిగా చెప్పడం పొరపాటు. అలాంటి వ్యతిరేకత శరీరాన్ని నిర్హేతుకమైన ఖండనకు గురి చేసేదిగా మాత్రమే మారుతుంది. శరీరం దాని అర్హతల ప్రకారం తనకు తాను ఆధిక్యత భావంతో ఉంటే ఆధ్యాత్మిక ప్రయోజనానికి అవరోధమవుతుంది. దాని పని సన్మార్గంలో సరిగా జరగకపోతే అది ఆధ్యాత్మిక ప్రయోజనానికి దోహదకారిగా అర్థం చేసుకోబడుతుంది. ఒక రౌతుకు యుద్ధం చేయడానికి గుర్రం అవసరం. అది ఒకవేళ అతని ఆదేశాల మేరకు అణిగి నడుచుకోక ఎదురు తిరిగితే అదే అవరోధంగా మారుతుంది. అదేవిధంగా ఆత్మకు దాని అన్ని సాధ్యాలకు పూర్తిగా వినియోగించుకోవడానికి ఒక స్థూల ఉపాధి అవసరం. ఆత్మ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించడానికి స్థూల శరీరం సహకరించక అప్పుడప్పుడు అవరోధంగా మారినా అది అవసరం. ఆత్మ అవసరాలకు తల ఒగ్గి అది నడుచుకోవాల్సిన విధంగా నడుచుకుంటే స్థూల దేహం ఈ భూమిపైన దివిని కొని తేవడానికి కారణమవుతుంది. అది దివ్య జీవనాన్ని వెలువరించడానికి అనువైన వాహనంగా రూపొంది ఆ కార్యం నిర్వర్తించిన తర్వాత అది భూమిపైన ఒక దేవుని ఆలయంగా పిలువబడడానికి సామంజస్యాన్ని పొందుతుంది. శాస్త్రం, కళలు, రాజకీయాలు ఆధ్యాత్మిక ప్రయోజనానికి ఉపయుక్తం. స్థూల శరీరం మరియు ఇతర భౌతిక వస్తువులు ఆత్మజీవనానికి ఉపయోగపడవచ్చు. కావున నిజమైన ఆధ్యాత్మికత వాటి ఎడల ఉదాసీనత కనబరచకుండా వాటిలోనూ వాటి ద్వారాను వ్యక్తీకరణ కోరుకుంటుంది. అందువల్ల పరిపూర్ణుడైన వ్యక్తికి అందమైన వస్తువులపైన లేక కళా నైపుణ్యాలపైన, శాస్త్ర ప్రగతిపైన, రాజకీయాల వల్ల సాధించిన పురోగతి పైన చిన్న చూపు ఉండదు. కాంక్షకు, స్పర్ధకు, తనొక్కడికే సొంతమనే భావనలకు లోను చేసిన వస్తు సముచ్చయానికి చెందిన అందం, దాని ఔన్నత్యం క్షీణదశకు చేరుతుంది. కళా నైపుణ్యాలు మానవుని అహంకారాన్ని, ఇతర బలహీనతలను తరచుగా వృద్ధి చేసి బహిర్గతం చేస్తాయి. ఆధునిక యుద్ధాలు జరిగినట్లు శాస్త్రజ్ఞానం సాధించిన విజయాలను పరస్పర వినాశనానికి వాడుకోబడుతుంది. రాజకీయ ఉత్సాహం ఆధ్యాత్మిక దూరదృష్టి లేకుండా ప్రదర్శిస్తే అది నిరంతరం సామాజిక, అంతర్జాతీయ సమస్యలకు మూలమవుతుంది. కానీ వాటన్నిటినీ సక్రమంగా వాడుకొని ఆధ్యాత్మికానికి వాడుకోవచ్చు. అందమైన వస్తువులు నిర్మూలత్వానికి, ఆనందానికి, ప్రేరణకు మూలమవుతాయి. కళాత్మకమైనటువంటి పనులు మానవులను సంస్కరించి వారి చైతన్యాభివృద్ధికి తోడ్పడతాయి. శాస్త్రజ్ఞానం సాధించిన విజయాలు మానవులను వారు ఆనందంగా పడే బాధల నుండి, అశక్తుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. నిజమైన విశ్వ సోదరతత్వాన్ని మానవులకు కలిగించడంలో రాజకీయ చర్యలు కారణభూతమవుతాయి. ఆత్మజీవితం ప్రాపంచిక రంగాల ఉనికి నుండి తప్పించుకోపోవునది కాక వాటిని దివ్య ప్రయోజనానికి ఉపయుక్తంగా మార్చుకోవడంలోనే ఉంటుంది. ప్రేమను, ప్రశాంతతను, ఆనందాన్ని, అందాన్ని మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణతను ప్రతి ఒక్కరికి అందజేయడమే దాని లక్ష్యం.
నిస్సంగత్వం అంటే నిర్లక్ష్యం కాదు. అయినా ఆత్మ యొక్క జీవనాన్ని గడిపేవారు అన్ని ప్రాపంచిక కర్తవ్యాలను నెరవేరుస్తూనే వాటికి అంటకుండా ఉండాలి. ప్రాపంచిక విధుల పట్ల అలక్ష్యాన్ని కానీ నిర్లక్ష్యాన్ని కానీ చూపరాదు. నిస్సంగత్వాన్ని ఔచిత్యరాహిత్యంగా భావించరాదు. అది వస్తువుల యథార్థ విలువలకు సానుకూలంగా ఉండడమే గాక దాని లక్షణం కూడా అత్యాస భ్రాంతిని కలిగించి సరియైన అవగాహన కలగకుండా అడ్డుకుంటుంది. అది సందేహాలకు తావిచ్చి బాహ్య వస్తువులపై ఆధారపడి ఉండే భావాన్ని కలిగిస్తుంది. నిస్సంగత్వం సరియైన అవగాహనను పెంపొందించి వస్తువుల యథార్థ విలువను వాటిపై చైతన్యం ఆధారపడకుండా గుర్తించే వీలు కలిగిస్తుంది. వస్తువులను వాటి యథార్థ స్థితిలో చూడటం అంటే ఒకే జీవిత వ్యక్తీకరణలోని భాగాలుగా వాటి విలువలను గ్రహించడమే. మరియు అగుపించే వాటి భిన్నత్వం అనే తెర ద్వారా చూడటం అంటే ఊహ ద్వారా వేరుగా పరిమితంగా ఉన్నట్లు ఏదో ఒక భావనను నిరంతరం కట్టుబడే బలహీనత నుండి విముక్తిని పొందడమే. ఆత్మజీవనం దేనికి అంటిపెట్టుకొనని విశాలత్వంలో ఉంది మరియు తెరిచి చూస్తే అది అన్ని బంధనాలకు అంటకుండా ఉంది. ఇది నిశ్చయంగా స్వాతంత్ర జీవితం అని చెప్పవచ్చు. ఆ జీవితంలో ఆత్మశక్తి భౌతికంలోనికి చొచ్చుకొని పోయి దాని ధర్మాలను కోల్పోవడానికి లొంగిపోకుండానే భౌతికం ద్వారా ప్రకాశిస్తుంది. సర్వసమ్మేళనమైనదే యథార్థ ఆధ్యాత్మికత. ఈ ప్రాపంచిక ఉనికిలోని వస్తువులు మరియు సంఘటనలు విస్తృతమైన ఉప్పెనలా వచ్చి ఆధ్యాత్మికతలో వానిని ముంచి వేసే వరకు అన్యమైనవిగా చూడబడతాయి. ఎప్పుడైతే ఒకసారి వాటికి జీవితమనే ప్రణాళికలో వాటి యుక్త స్థానం నుండి తెలుస్తుందో ప్రతి ఒక్కటి సృష్టి అనే మేళంలో వాటి పని నిర్వహిస్తాయి. అప్పుడు ఆధ్యాత్మిక అనే దానికి ఒక భిన్నమైన లేదా ప్రత్యేకమైన వ్యక్తీకరణ అవసరం ఉండదు. అది ప్రజల సాధారణ భౌతిక వివేక మరియు ఉద్రేకాల అవసరాలకు సంబంధించిన విషయాలతో సంబంధం పెట్టుకున్నా దాని విలువలకు భంగం వాటిల్లదు. ఆత్మ యొక్క జీవనం వేరు చేసే ఎట్టి భిన్న పరిమితులను అంగీకరించని సర్వసమ్మేళనమైన ఉనికే. దివ్య ప్రేమ యొక్క ప్రతిస్పందన పరిసరాలకు సృజనాత్మకము, అమోఘము. ఆత్మ యొక్క జీవితం దివ్య ప్రేమ, ఆధ్యాత్మిక అవగాహనలను వ్యక్తం చేస్తూ నిరంతరం కొనసాగుతుంది. ఈ రెండు దివ్యత్వపు అంశాలు వాటి విశ్వవ్యాపకత్వంలో పరిమితులకు గురి కానివి, అన్నిటినీ ఇముడ్చుకోవడంలో సాటి లేనివి. దివ్య ప్రేమ అనుభూతికి అటువంటి ఎలాంటి ప్రత్యేక సందర్భము అవసరం లేదు. దివ్య ప్రేమ వ్యక్తం కావడానికి ఎలాంటి సుముహూర్తాలు అక్కర్లేదు. అది ఎలాంటి మలిన పరిసరాలను వాటిని పవిత్రం చేయడానికి వెతకదు. అంత ప్రేరణ లేని వ్యక్తి కూడా ఎవ్వరి గుర్తింపుతో నిమిత్తం లేకుండా సాధారణంగా గడిపే ప్రతి సంఘటనలోనూ మరియు పరిస్థితిలోనూ తాను వ్యక్తం చేయబడినట్లు దివ్య ప్రేమ కనుగొంటుంది. మామూలు మానవ ప్రేమ అనుకూల పరిస్థితుల్లోనే చూపించబడుతుంది. అది కొన్ని రకాలైన పరిస్థితులకు ప్రతిస్పందనగా వాటితో సంబంధం ఉన్నంత మేరకు మాత్రమే ఉంటుంది. కానీ దివ్య ప్రేమ అంతరంగంలో నుండి ఉద్భవిస్తుంది కావున ప్రతిస్పందనలతో సంబంధం లేకుండా ఉంటుంది. మానవ ప్రేమను మాత్రమే అనుభవించిన వారు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయనుకున్న తరుణంలో కూడా
దివ్య ప్రేమ విడుదల చేయబడుతుంది. ఒక సద్గురువు చుట్టూ చేరి ఉన్నవారిలో ఆనందం కానీ, అందం కానీ, మంచితనం కానీ లోపించినా ఆయన వారిపై తన దివ్య ప్రేమను ప్రసరింపచేయడానికి, వారికి భౌతిక లేక ఆధ్యాత్మిక పేదరికం నుండి విముక్తిని ప్రసాదించడానికి ఆ పరిస్థితులని అవకాశంగా చేసుకుంటాడు. నిత్యం ఆయన నుండి ఈ ప్రాపంచిక పరిస్థితులకు ప్రతిగా వెలువడే ప్రతిస్పందనలు శక్తివంతమైన, సృజనాత్మకమైన దివ్యత్వం యొక్క వ్యక్తీకరణ అవుతుంది. అది వ్యాప్తి చెందుతూ ఆయన దృష్టికి గోచరమైన ప్రతి దానిని ఆధ్యాత్మికంగా మారుస్తుంది. ఆత్మజీవనానికి స్వాభావిక లక్షణమైన ఆధ్యాత్మిక అవగాహన ప్రాపంచిక విఘ్నత నుండి విభిన్నమైనదిగా గుర్తించాలి. ప్రాపంచిక విఘ్నత సాంప్రదాయాల సారమే. ఆధ్యాత్మిక విఘ్నత ఆ సాంప్రదాయాలను గుడ్డిగా అంగీకరించదు. భౌతిక పరంగా మానవులు సామూహికంగా చేసే కర్మల ప్రభావంతో ఏర్పడేవే ఈ ప్రాపంచిక కట్టుబాట్లు మరియు నియమాలు. ప్రపంచంలో జనులు ఒక దానిని ఒప్పుగా స్వీకరించి అలాంటి స్వభావం కలిగిన అందరినీ అదే ఒప్పని నిర్దేశిస్తారు. అందువల్ల ఎలాంటి సాంప్రదాయాలను గుడ్డిగా అనుసరించడం వల్ల చేసే చర్యలన్నీ వివేకవంతమైనవి కాకపోవచ్చు. ఆత్మజీవనం అవగాహన లేని అనుకరణ ఎన్నటికీ కాదు. విలువల గురించిన యథార్థ అవగాహనలోనే దాని స్థిరత్వం ఇమిడి ఉంటుంది. అవతార్ మెహర్ బాబా కీ జై.